సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన అజయ్ తన ఆఫీస్‌లో రాత్రి 12 వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడు. కానీ ఆఫీస్ బిల్డింగ్ ఏమో చాలా పాతది. 12 అంతస్తులు ఉంటుంది. వాతావరణం ఏమో బయట వర్షం పడుతూ, లైట్స్ ఏమో వస్తూ పోతూ ఉంటాయి. అజయ్ 10వ అంతస్తులో లిఫ్ట్ కోసం చూస్తూ ఉంటాడు. అజయ్ మనసులో ఛ! ఈ రోజైనా త్వరగా వెళ్దాం అనుకున్నా. ఈ పాత బిల్డింగ్‌లో రాత్రిపూట పనిచేయాలంటే చాలా భయమేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే లిఫ్ట్ అతని దగ్గరికొస్తుంది. అజయ్ లోపలికి వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ బటన్‌ని నొక్కుతాడు. కానీ ఆ లిఫ్ట్ ఏమో గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్లకుండా 12వ అంతస్తుకు వెళ్తుంది. అక్కడ తలుపులు తెరుచుకుంటాయి. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. మొత్తం చీకటిగా ఎవ్వరూ ఉండరు. కానీ కొద్దిసేపటికి అజయ్‌కి ఒక చిన్న పాప నవ్వుతూ, పరిగెడుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. అజయ్ భయంతో వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ బటన్‌ని పదే పదే నొక్కుతాడు. కానీ ఆ లిఫ్ట్ 8వ అంతస్తులో ఆగుతుంది. అక్కడికి ఒక ముసలావిడ వస్తుంది. ఆమె లోపలికి వస్తూ తెల్లటి చీర కట్టుకొని ఉంటుంది. అజయ్ భయంతోనే "నమస్కారం అమ్మా, మీరీ టైంలో ఇక్కడేం చేస్తున్నారని" అడుగుతాడు. కానీ ఆ ముసలావిడ ఏమీ మాట్లాడకుండా కొద్దిసేపటికి గీర గొంతుతో "నా కొడుకుని వెతుకుతున్నాను బాబూ. వాడు ఈ లిఫ్ట్‌లోనే ఎక్కడనో తప్పిపోయాడు" అని అంటుంది. అజయ్ కొద్దిసేపటికి కిందికి చూస్తే ఆ ముసలావిడ కాళ్ళు వెనుకకి తిరిగి ఉంటాయి. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అప్పుడు లిఫ్టు ఒక్కసారిగా ఆగిపోతూ 4వ అంతస్తులో ఆగిపోతుంది. లైట్లన్నీ ఆగిపోతాయి. కేవలం అజయ్‌తో తన ఫోన్ టార్చ్ మాత్రమే వెలుగుతూ ఉంటుంది. పక్కన ఉన్న ముసలావిడను చూస్తే ఆ ముసలావిడ మాయమైపోతుంది. ఆ లిఫ్ట్ పైన ఉన్న అద్దంలో మాత్రం ఒక భయంకరమైన ఆకారంలో అజయ్ భుజంపై చేయి వేసి "నువ్వెక్కడికి తప్పించుకోలేవు" అన్నట్టు అనిపిస్తుంది. ఫోన్ సిగ్నల్ ఏమో మొత్తానికి పడిపోతుంది. అప్పుడే లిఫ్ట్ స్పీకర్ నుంచి ఒక వింత శబ్దం వస్తుంది. "నువ్వు ఇక్కడి నుండి తప్పించుకోలేవు" అని. అప్పుడే అజయ్ గ్రౌండ్ ఫ్లోర్‌ని గట్టిగా నొక్కుతాడు. అదేమో సడెన్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌కెళ్ళి ఆగిపోతుంది. అజయ్ ప్రాణాలు తగ్గించుకోవడానికి భయంతో బయటికి పరిగెడతాడు. కానీ బయట సెక్యూరిటీ గార్డ్ అతన్ని ఆపుతాడు. "సార్, మీరెక్కడికి వెళ్తున్నారు? మీరింకా 10వ అంతస్తులోనే ఉన్నారు కదా" అని అడుగుతాడు. అజయ్ భయంతో వెనుకకి తిరిగి చూస్తే తనింకా 10వ అంతస్తులోనే ఉంటాడు. తనకి కొద్దిసేపటి వరకు ఏమీ అర్థం కాదు. ఇదంతా తన భ్రమ, లేదా ఎవరన్నా కావాలని చేస్తున్నారా అని భయంతోనే మెల్లిగా మళ్ళీ కిందికి బయలుదేరతాడు. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడన్నా జరిగాయా? ఒంటరిగా లిఫ్ట్ ఎప్పుడన్నా ఎక్కారా? అని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి రియల్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.